అందరూ బాగుండాలని కోరుకుందాం. చెరపకురా చెడేవు అనేది మనం చాలా తెలుసుకున్నాం. చాలా కథలు కూడా విన్నాం. అలాంటిదే ఒక కథ. ఒక ఊరిలో రాజయ్య, రత్తమ్మ అని భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు లేరు. రాజయ్యకు ఒక చెల్లెలుంది. ఆవిడ పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాడు. అయితే ఈ రాజయ్యకి ఇంటి దగ్గరే కొంత పొలం ఉంది. ఆ పొలంలో చక్కగా దున్ని మరి కూరగాయల మొక్కలు వేసేవాళ్ళు. ఆ కూరగాయల్ని చక్కగా పండించి అవి కోసి మరి సైకిల్ మీద వేసుకొని ఊర్లోకి వెళ్ళి అమ్ముకొచ్చేవాడు రాజయ్య. రత్తమ్మ కూడా ఆ కూరగాయలను తుంచటం, మరి ఆ కూరగాయలు పాదులు చేసి నీళ్లు పోయటం, ఇవన్నీ కూడా చాలా బాగా చేసేది. అలా ఇద్దరూ కష్టపడి మరి కొంత డబ్బు కూడబెట్టుకున్నారు. వ్యాపారం బాగా సాగుతుంది, కూరగాయల వ్యాపారం. ఆయన కూరగాయలంటే చాలు. రత్తయ్య కూరగాయలు తెచ్చాడు అని అంటే అందరు ఆడాళ్ళు అయ్యో మనకు దొరకదు, ముందేళ్ళు తీసుకోవాలి అని తొందరపడి మరీ వచ్చి కూరగాయలు కొనుక్కుని వెళ్ళేవారు. లాస్ట్కి అయితే మనకు దొరకవేమో, ముందెళ్ళాలి అన్నట్టుగా ఈయన కూరగాయలు అని పిలుపు వినగానే గబగబా వచ్చి తీసుకుని వెళ్ళిపోయేవారు. అంత డిమాండ్ అనమాట ఆయన కూరలకే. ఎందుకంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేలోయి కోసి పట్టుకొని వచ్చి అమ్మేవాడు కదా, అందుకని. అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత బాగానే కాస్త డబ్బు కూడబెట్టారు. ఆ తర్వాత అనుకున్నారు, మనము మన చేలో ట్రాక్టర్ పెట్టి దున్ని చేస్తే కనుక ఇంకా ఫలితం ఉంటుంది. నేను కూడా ఇప్పుడు దున్నలేకపోతున్నాను. మరి పంటకి మరి మనకు ఎక్కువ గ్యాప్ రాకుండా ఉండాలి అంటే మనం ఇలా ట్రాక్టర్ను పెట్టుకొని త్వరగా చేసేటటువంటి పనిగా పెట్టుకుందాం అని అలా ఆలోచించుకొని డబ్బు కూడబెట్టుకొని ఒక ట్రాక్టర్ కొనుక్కుంటారు. అలా ఆ ట్రాక్టర్ వచ్చిన తర్వాత చక్కగా ఇంకా తొందరగా పని చేసుకుంటూ మరి ఇంకొంచెం భూమిని పక్కది కౌలుకు తీసుకొని దాంట్లో కూడా పంట పండించుకొని ఇలా సంపాదించుకుంటున్నారు. అలా కాస్త బాగా కూడబెట్టుకున్నారు. మరి అలా ట్రాక్టరు దున్నటం, వ్యాపారం కూడా బాగా పెరిగింది. బాగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు. ఇది రాజయ్యకి ఒక చెల్లెలుంది. ఆవిడ పేరు చంద్రమ్మ. ఆ రాజయ్య చెల్లెలు చంద్రమ్మ పక్క ఊరిలో ఉంటుంది, కొంచెం దూరంలో. ఆ చంద్రమ్మకి అన్న ఇలా ఉండటం తెలిసి, అమ్మ అన్న బాగా సంపాదించేసుకున్నాడు అని ఆ భర్తకు చెప్పి మనం కూడా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాగైనా మరి ఆ ఆస్తిని మనం కాజేయాలి అనే దురాలోచన మొదలైంది. వాళ్ళకి పిల్లలు పుడితే ఆ ఆస్తి అంతా మళ్ళీ పిల్లలకి వెళ్తుంది. అందుకని వాళ్ళకి పిల్లలు కలగకుండా చెయ్యాలి అంటే వాళ్ళిద్దరిని విడదీయాలి. కాబట్టి మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి ఎలాగోలా వాళ్ళిద్దరిని విడదీసి ఆస్తి మన పేరు వచ్చేటట్టుగా చేద్దాము అని ఇద్దరు దురాలోచనతో వాళ్ళ ఇంటికి వస్తారు. అన్నయ్య అని రాగానే, అయ్యో చెల్లెమ్మ వచ్చిందే, బాగా చూసుకోవాలి మన చెల్లిని అని భార్యగా చెప్తాడు. రత్తమ్మ కూడా మరి వాళ్ళ యొక్క మరదల్ని బాగా చూసుకునేది, ఆడబడుచుని. అలా అక్కడ బాగా సంపాదన ఉంది కదా, అందరూ ఆనందంగా మరి భోజనాలు చేయటాలు, చక్కగా ఒకరికొకరు ముచ్చట చెప్పుకోవటాలు ఆనందంగా గడిచిపోతుంది. అయితే వాళ్ళు వచ్చిన పని ఇంకా నెరవేరలా. గడిచిపోతున్నాయి నెలలు, సంవత్సరం గడిచిపోయింది. ఇంకా ఒక రోజున వీళ్ళిద్దరూ అనుకుంటారు, ఈ చెల్లెలు భర్త మనం వచ్చి నీ రోజులైంది, మనం ఏమీ చేయలేకపోతున్నాము, ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళ అన్నయ్య ఒక ఆవిడతో, అంటే ఈ రత్తమ్మ ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ ఉంటాడనమాట. మాట్లాడటం చూసినటువంటి చంద్రమ్మకి ఒక దురాలోచన వచ్చింది. ఇది వెంటనే వదినా ఇలా రా అని చెప్పని వదిన పిలుస్తుంది. ఏంటమ్మా అని వస్తే, అన్నయ్య చూడు, ఆ అమ్మాయిని, నీ ఫ్రెండు కదా అది అంతకుముందు మా అన్నయ్య ఆ అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయిని వాళ్ళు మా అన్నయ్యకి ఇవ్వనన్నారు. అందుకని చెప్పని వాళ్ళ పెళ్ళి జరగల. తర్వాత మీతో పెళ్ళి జరిగింది. ఇప్పటికే ఆ అమ్మాయిని మర్చిపోలేక ఆమెతో రహస్యంగా కాపురం చేస్తున్నాడు అని లేనిపోని అన్నీ కూడా ఈ అమ్మాయికి ఎక్కేసి చెబుతుంది. అందుక ఈ అమ్మాయి నాతో స్నేహంగా ఉంటుంది,
ఓర్ని వీళ్ళ భాగోతం ఇదా అని ఆవిడ బాధపడుతుంది. అవును వదిన, నాకు మా అన్నయ్య కంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. అందుకనే నీకు చెప్తున్నా, నీ కాపురాన్ని నువ్వు చక్కదిద్దుకోవాలి కదా. అందుకనే నీకు చెప్తున్నా, ఏదో ఒకటి చేసి అన్నయ్యని నువ్వు వదిలేయాలి. వదిలేస్తే కానీ ఆయనకు బుద్ధి రాదు అని ఏవేవో కల్పితాలన్నీ చెప్పేసింది. చెప్పగానే వెంటనే రత్తమ్మ కోపం వచ్చింది. ఆడవాళ్ళకి ఈర్ష్య ఇది అన్నీ సహజం కదా. వెంటనే మూటాముల్లి సర్దుకుని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇదేంటి ఇలా చేసింది అని రత్తయ్యకి ఏమీ అర్థం కాదు. అయితే ఈ చెల్లి ఏం చేస్తుంది చూసావా అన్నయ్య, నీతో మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అది మొన్న ఉన్న ఆస్తి అంతా ఆవిడ పేర రాస్తేనే కానీ రాదంట, నాతో చెప్పింది అని ఇంకా 4 ఎక్కేసి అతనికి చెప్తుంది. పోతే పోని, ఎవరు కావాలని ఏడుస్తున్నారు అని రత్తయ్య కూడా పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే అలా మరి పని జరుగుతుంది. ఎట్టయినా భార్య లేకపోతే కొంచెం కష్టం కదా. ఎంత చెయ్యాలన్నా ఎంత మనసులో ఉన్నా కూడా అలా జరుగుతున్నా కూడా కొంచెం మనసులో బాధతోటే అలా ఉంటాడు. కొంచెం అలా ఒక రోజున ఆ మనసు బాధగా ఉందని చెప్పని తాగి వస్తాడు. ఆల్కహాల్ తాగి వస్తాడు. ఆ మత్తులో ఉండగా ఆ చెల్లెలు ఏం చేస్తుందంటే ఆస్తి అంతా కూడా తన పేర రాపించేసుకుంటుంది, సంతకం చేపించేసుకుంటుంది. ఇంకంతే, ఇంకా అయిపోయింది. అప్పుడు ఇంకా చెబుతుందన్నమాట భర్తతో, చూసారా నేను ప్లాన్ గీశానంటే అది సక్సెస్ అవ్వాల్సిందే. చూడండి విజయవంతం చేశాను నేను. ఇప్పుడు ఆవిడని అలగొట్టాను. మన్నయ్య దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా నా పేరు రాయించేసుకున్నాను. నా తెలివి అంటే తెలివి, చూసారా నా తెలివి అని గొప్పగా చెప్తుంది భర్తతోటి. అదంతా చెప్పటం అంటే అదంతా వింటాడు. ఓ సాటు నుండి మరి రాజయ్య అంతా వింటాడు. ఇంత పని చేసిందా ఓసిని, నీ ఆస్తి కోసం అని చెప్పని నా భార్యను నాకు కాకుండా చేస్తావా, ఇలా అబద్ధాలు చెప్పి మా ఇద్దరి మధ్యన చిచ్చు పెడతావా అని బాధపడి ఇక ఆ ఇంట్లో ఉండటానికి వాళ్ళ ముఖం చూస్తానికి ఇష్టపడక చాలా బాధగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అయ్యో ఎంత తప్పు చేశాను, నా భార్యను పోగొట్టుకున్నాను, ఆస్తి వీళ్ళకి రాసేసాను అని దిగులుతో బాధతో ఆలోచించి పిచ్చివాళ్ళలాగా ఊళ్ళంతా తిరుగుతూ ఉంటాడు. ఇక వీళ్ళు సంబరంగా ఉంటారు. ఇద్దరు పోయారు కదా, అన్న పోయాడు, వదిన పోయింది. ఇక వీళ్ళు ఆస్తి చేతికి వచ్చింది కదా, ఇక సంతోషంగా కులుక్కుంటూ ఉంటారు. ఇతగాడు ఈ రాజయ్య అట్ట ఊళ్ళు తిరుగుతూ దొరికిన చోట అంత తింటూ, ఎవరన్నా ఒక ముద్ద పెడితే తింటూ, నీళ్లు తాక్కుంటూ ఈ గడ్డాలు మీసాలు పెరిగిపోయి అట్లా ఒక ఊరికి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అలా కూర్చున్నటువంటి సమయంలో అక్కడ పిల్లలు గోళీలు ఆడుకుంటూ ఉంటారు. ఆ గోళీలు ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఈయన్ని చూసి, అమ్మో భూషోళ్లాగా ఉన్నాడు, మన ఎత్తుకుపోతాడు, ఏమో దొంగళ్ళలాగా ఉన్నాడు అని చెప్పని రాళ్ళు రువ్వుతారు. అయ్యో అప్పుడు అక్కడ ఒక పిల్లాడు, అలా రాళ్ళు దువ్వకూడదు, అతను ఎవరో తెలియకుండా మనం అట్లా చెయ్యకూడదు అని వాళ్ళని వారించి దగ్గరికి వెళ్ళి, ఎందుకు మీరు ఇక్కడ కూర్చున్నారు అని అడుగుతాడు. అడిగితే ఏం లేదయ్యా, నేనేదో బాధలో ఉన్నాను, అందుకని ఇక్కడ కూర్చున్నాను, నాకు చాలా ఆకలేస్తుంది, ఎటు వెళ్ళలేక నీరసంగా ఉండి ఇక్కడే ఉండిపోయాను అని బాధగా చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయికి జాలేస్తుంది. సరే మా ఇంటికి రండి, నేను మా అమ్మ ఇక్కడే, మా ఇల్లు దగ్గరే, మా అమ్మ చేత మీకు భోజనం పెట్టిస్తాను అని చెప్పని చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకెళ్తాడు. చెయ్యి పట్టుకోగానే అతనికి ఒక రకమైనటువంటి ప్రేమ కలుగుతుంది. అలా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, అమ్మ ఒక ఆయన వచ్చాడు, ఆకలి అవుతుందంటమ్మా, కొద్దిగా అన్నం ఉంటే పెట్టు అని చెప్పని అంటాడు. ఆవిడ చూస్తే ఎన్ని ఎక్కడో చూసినట్టుందే అని గుర్తుపట్టలేదు. గడ్డాలు మీసాలతో మాసిపోయి ఉన్నాడు కదా, మాసిపోయిన బట్టలో పిచ్చిగా ఉన్నాడు. ఈ జుట్టు అంతా బాగా పెరిగిపోయి అలా చూసేటప్పటికి ఆమె సరిగ్గా గుర్తుపట్టలేదు. సరే అని కొడుకుని పిలిచి కాస్త అన్నం అది పెట్టి బయటికి పంపిస్తుంది. అతను ఆ అన్నం తిని ఆకలి తీర్చుకున్నాక కొద్దిగా సేద తీరినట్టయి అక్కడ కూర్చొని అది తింటూ ఉంటే అతనికి అనుమానం వస్తుంది. ఇదేంటి నా భార్య చేసినటువంటి వంటలాగా అనిపిస్తుందే
అనేసి మాట్లాడకుండా తినేసి కూర్చొని అప్పుడు ఆ బాబుని పిలుస్తాడు. బాబు, మీ అమ్మగారిని ఒకసారి రమ్మను, నాకు చాలా రుచికరమైన భోజనం పెట్టారు, నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను అని చెప్పని అంటాడు. సరే అని ఆ బాబు వాళ్ళ అమ్మని పిలుస్తాడు. ఆవిడ రాగానే ఆ మాట వినగానే ఆవిడికి తన భర్త మాటలాగా అనిపిస్తుంది. అవును, ఈ మాట నా భర్త మాటలాగా ఉందే అనుకుంటూ బయటకు వస్తుంది. బయటికి రాగానే ఆయన చూసిగానే వెంటనే గుర్తుపెట్టేస్తాడు. చూడగానే రతమ్మ, నువ్వా అని ఆశ్చర్యంగా బాధగా కన్నీళ్లతోటి, నీకోసం ఎంత ఎతిగానో తెలుసా, ఇప్పటికి కానీ నువ్వు నాకు కనపడలేదు, ఇంతకీ ఈ బాబు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు చెప్తుంది, అవునండి, నేను కూడా చాలా అపార్థం చేసుకున్నాను మిమ్మల్ని. నేను దేవుడికి రోజు పూజ చేస్తూ ఉన్నాను, మిమ్మల్ని త్వరలోనే కలుసుకోవాలి అని. వీడు మన బిడ్డండి. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నెల తప్పి ఉన్నాను. ఆ విషయం మీతో చెబుదాం అనుకున్నా. ఈ లోపలే మన ఇద్దరి మధ్య ఈ మనస్పర్ధలు రావటంతో నేను అంతే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బిడ్డకి జన్మనిచ్చాను. నా తల్లిదండ్రి కూడా వెళ్ళిపోయారు. ఇక ఈ ఇంట్లోనే నేను వాడిని పెట్టుకుని వాడిలోనే మిమ్మల్ని చూసుకుంటూ ఇక్కడే ఇలా జీవితాన్ని గడుపుతున్నాను అని ఎంతో బాధగా చెప్తుందన్నమాట. ఇక అప్పుడు ఆయన పశ్చాత్తాపంతో అన్నీ తెలుసుకొని, ఇదంతా ఎవరు చేశారనుకున్నావు? నా చెల్లి చంద్రమ చేసింది. మన ఇద్దరిని విడదీసి మన ఆస్తి అంతా కూడా రాపిచ్చేసుకుంది, నన్ను దిక్కులేని వాడినిగా చేసేసింది అని బాధపడుతూ చెప్తాడు. ఇక వీళ్ళు ఇక్కడ ఏం చేశారు, సరే అని చెప్పని ఇక అతను శుభ్రంగా ఇది చేసుకొని అక్కడే ఉంటూ మళ్ళా అక్కడ కూడా కాస్త పొలం అది తీసుకొని కూరగాయలు పండిస్తూ మళ్ళా యథాప్రకారం కాస్త మళ్ళా ఆనందంగా ఉంటున్నారు. బిడ్డ కూడా ఉన్నాడు కదా, ఇప్పుడు ఇంకా రెట్టింపు ఆనందంతో సంపాదించుకుంటూ ఆనందంగా ఉంటున్నారు. ఇంకా రెట్టింపు ఉత్సాహం. ఇప్పుడు వీళ్ళు ఎంత ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళు అక్కడ వీళ్ళని విడదీశారు కదా, భగవంతుడు ఊరుకుంటాడా? అలా ఆవిడికేమో కుష్ఠరోగం, ఆమె భర్తకేమో మరి పక్షవాతం. ఆయన నడవలేడు, ఈవిడ నడవలేదు. మరి ఆ విధంగా మంచాన పడి అలా తీసుకుంటూ కుళ్ళి కుసిస్తూ ఉన్నారు. అయ్యో, మా అన్న వదినలకి చేసిన పాపం మమ్మల్ని ఈ రూపంలో మాకు ఇలా శిక్ష వేసావా దేవుడా అనుకుంటూ ఏడ్చుకుంటూ రోజులు వెళ్ళదీస్తూ ఉంటారు. చూసారా, ఎప్పుడైనా సరే ఒకరి సంసారాన్ని విడదీయటం, మరి ఒకరిది కావాలని అత్యాసపడటం ఎంతో తప్పు. అది ఎప్పటికైనా మనల్ని తిరిగి ఆ కర్మాన్ని అనుభవించేలాగా చేస్తుంది. వాళ్ళిద్దరినీ విడదీసి పిల్లలు లేకుండా చేద్దాం అనుకున్నారు, వాళ్ళకే పిల్లలు లేరు. భగవంతుడు వాళ్ళిద్దరినే విడదీసేసే. అందుకనే ఎప్పుడు కూడా ఎవరి జీవితాల్లోకి వెళ్ళి చిచ్చులు పెట్టడం, ఎవరి జీవితాల్ని నాశనం చేయాలనుకోవటం, అది మళ్ళీ తిరిగి మనకే కొట్టుకుంటుంది. అర్థమైంది కదా? ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే ఒక షేర్ చేసి, మీకు కుదిరితే కనుక షేర్ చేయండి.